హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి, మేజర్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి అనేది చూద్దాము. అలానే రేపు అంటే మనకి మండే రోజు ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం బై చేయాలి, ఏ లెవెల్ బ్రేక్ అయితే సెల్ చేయాలి అనేది కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ఇంకొక 40 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మనము 2100 మార్క్ అయితే రీచ్ అయిపోతాము. సో లెట్స్ గో టు అనాలిసిస్. నిఫ్టీ మనకి చూడొచ్చు, ప్రీవియస్ వీక్ మనకి ఆల్మోస్ట్ మన మార్కెట్స్ మనకి 3% అనేది ఫాలో అయింది. సో ఎస్టర్డే మనకి ఫ్రైడే రోజే 2% వరకు మన మార్కెట్స్ అనేది ఫాలో అయింది. సో ఈ వీక్ మేజర్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి, మేజర్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. నేను ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్ వచ్చేసి నేను ఈ 22,000 అనేది చూస్తున్నాను. సో రౌండ్ ఫిగర్ మనకి 22,000 ఆల్సో విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ 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 గుడ్ సపోర్ట్. దీనికి ముందు ఇంకేమైనా చాలా పాయింట్ డిఫరెన్స్ ఉంది కదా అంటే నాకు ఈ 23,000 అనేది కూడా నేను మంచి సపోర్ట్గా చూస్తున్నాను. అంటే నేను ఈ 23,000 అంటే 22,800 ఈ ఫిగర్ చెప్తున్నాను. గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఉంది మనకి. సో మేజర్ సపోర్ట్స్ ఈ వీక్కి నిఫ్టీ నేను ఈ రెండు చూస్తున్నాను. రెసిస్టెన్సెస్ వచ్చేసి నేను ఈ వీక్ మేజర్గా ఈ 24,000 అనేది చూస్తున్నాను. మేజర్ రెసిస్టెన్స్ ఇది బ్రేక్ అయిపోయింది అంటే నేను 24,800 అనేది నేను రెసిస్టెన్స్గా చూస్తున్నాను. నిఫ్టీ యొక్క మేజర్ సపోర్ట్స్ ఇవి, మేజర్ రెసిస్టెన్సెస్ ఇవి. సో ఎవరైనా ఆప్షన్ సెల్లర్స్ ఉంటే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఓటీఎంస్ అనేవి కూడా సెల్ చేసి పెట్టుకోవచ్చు క్లియర్గా. అది సో ఇవి నేను చూస్తున్న మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్స్. లెట్స్ గో టు డైలీ అనాలిసిస్. మనకి ఎట్లా ఉంటుంది ఏంది అనేది కూడా మనము ఒకసారి మండే రోజు చూద్దాము. ఏ లెవెల్ బ్రేక్ అయితే బై చేయాలి, ఏ లెవెల్ బ్రేక్ అయితే సెల్ చేయాలి అనేది కూడా క్లియర్గా. సో నేను క్లియర్గా ఈ వాల్టిలో అంటే ఫ్రైడేలో బ్రేక్ అయితే క్లియర్గా నేను మార్కెట్ని షార్ట్ చేస్తాను. మీరు చూడొచ్చు, ఫ్రైడే రోజు మన మార్కెట్ చాలా బాగా ఫాలో అయింది. సో నేను ఈ 23,100 లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే క్లియర్గా సెల్ చేస్తాను. సెల్ చేసి నా టార్గెట్ని 23,000 వరకు పెట్టుకుంటా ఫస్ట్ టార్గెట్ని. ఇది బ్రేక్ అయిపోయిందంటే 22,800 వరకు కూడా పెట్టుకుంటా, ఎందుకంటే మనకి గ్యాప్ ఫిల్లింగ్ అనేది కూడా క్లియర్గా ఉంది కాబట్టి. అదే మార్కెట్ కన్సల్టేషన్లోనే ఉంది, ఇదే కన్సల్టేషన్ అంటే 23,250 23,100 ఇదే కన్సల్టేషన్ ఫేస్లో ఉంది అంటే క్లియర్గా ట్రేడింగ్ అనేది నేను అవాయిడ్ చేసేస్తాను. నెక్స్ట్ నాకు ఈ 23,000 ఈ 250-300 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. టార్గెట్ టిల్ 23,400 వరకు పెట్టుకుంటాను నేను. ఆ రేల్స్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చి నాకు రివర్సల్ అయినా కూడా నేను డౌన్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అనేది కూడా చూస్తాను. అదే మార్కెట్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవుతున్నప్పుడు కూడా నేను మార్కెట్లో రివర్సల్ ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. సో ఇవి మనకి మేజర్ జోన్స్ నిఫ్టీకి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో సింపుల్ ప్లాన్ మనకి మండే రోజు లెవెల్ బ్రేక్ అయితే తీసుకుంటాం, లేదంటే సైలెంట్ కూర్చొని చూస్తాం అంతే. సో ఇది నెక్స్ట్ లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ యొక్క మేజర్ సపోర్ట్స్, మేజర్ రెసిస్టెన్సెస్ కూడా మనం చూద్దాము. సో మేజర్ సపోర్ట్స్, మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ మనకి క్లోజ్ అయింది సపోర్ట్ దగ్గర, జోన్ దగ్గరే క్లోజ్ అయింది. పర్ఫెక్ట్ సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది మనకి చెప్పాలంటే. 53,500 అనేది మనకి చాలా 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 మంచి సపోర్ట్ మనకి, మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఈ వీక్ మేజర్ సపోర్ట్ నేను 53,500 చూస్తున్నాను. ఇది బ్రేక్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీలో అంటే మనకి తర్వాత ఏమైనా సపోర్ట్ ఉంది అంటే 52,000. ఈ 52,000 విల్ యాక్ట్ యాజ్ ఏ వెరీ వెరీ గుడ్ సపోర్ట్. సో ఇవి బ్యాంక్ నిఫ్టీ మేజర్ సపోర్ట్స్. మరి రెసిస్టెన్సెస్ ఏంటి సార్ అంటే రెసిస్టెన్సెస్ వచ్చేసి మనకి క్లియర్గా 55,000 రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయిపోయిందంటే 56,000, 55,500 అనేవి కూడా మనకి మంచి రెసిస్టెన్సెస్ కింద కూడా యాక్ట్ చేస్తాయి. సో ఇది మరి రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి ఏందనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాము. లెట్స్ గో టు లోవర్ టైం ఫ్రేమ్. సింపుల్, మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏమనుకున్నాము 53,500 విల్ యాక్ట్ యాజ్ ఏ వెరీ గుడ్ సపోర్ట్ అనుకున్నాం కదా. సో నేనేం చేస్తానంటే ఇవాల్టిలో అంటే ఫ్రైడేలో బ్రేక్ అయిందంటే 53,500 వరకు టార్గెట్ పెట్టుకుంటాను. అంటే చాలా చిన్న టార్గెట్ ఉంది, బట్ టార్గెట్ పెట్టుకుంటాను, వెంటనే ఎగ్జిట్ అయిపోతాను.
నాకు వెంటనే రివర్సల్ ప్యాటర్న్స్ కనిపించినా కూడా, ఎందుకంటే చాలా చాలా మంచి సపోర్ట్ జోన్ ఉంది. సో లేదు కొంచెం నేను సేఫ్ ప్లేయర్ని అనుకుంటే మీరు 53,500 లెవెల్ బ్రేక్ అయ్యాక మనము మార్కెట్ అనేది క్లియర్గా షార్ట్ చేయొచ్చు. అప్పుడు మనం ఇంకా మంచి ఫాల్ అనేది చూడొచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్ సపోర్ట్ అనేది ఉంది బ్యాంక్ నిఫ్టీలో. మరి బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా 54,250 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితేనే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. టార్గెట్ టిల్ 55,000 వరకు పెట్టుకోవచ్చు, ఆర్ 54,800 వరకు కూడా పెట్టుకోవచ్చు. సో ఎవరైనా బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ ట్రేడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 53,500 లెవెల్ బ్రేక్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఇదే కన్సల్టేషన్ ఫేస్లో ఉండిపోయింది. ఆ ట్రేడింగ్ అనేది క్లియర్గా అవాయిడ్ చేసేయండి. మనం ఆప్షన్ బయ్యర్స్, మనకి మూమెంటం ఉన్నప్పుడే మనం ట్రేడ్ అనేది చేయాలి. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో స్టిల్ ఇక్కడ వరకు మన వీడియోని చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో లెట్స్ గో టు ఫైనల్ వన్, సెన్సెక్స్ లవర్స్ చాలా మంది ఉన్నారు కదా. సో సెన్సెక్స్ కూడా మనకి ఏ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ చేయాలనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. నిఫ్టీ ఎట్లా మూవ్ అవుతుందో సెన్సెక్స్ కూడా ఆన్ డాట్ అట్లానే మూవ్ అవుతుంది. సో సెన్సెక్స్ యొక్క మేజర్ సపోర్ట్స్, మేజర్ రెసిస్టెన్సెస్ ఫస్ట్ చూసి తర్వాత రేపటి లెవెల్స్కి మనం క్లియర్గా వెళ్దాము. సో సెన్సెక్స్ యొక్క మేజర్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే మనకి క్లియర్గా ఇది అంటే 74,000 విల్ యాక్ట్ యాజ్ ఏ వెరీ 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 గుడ్ సపోర్ట్. ఇది బ్రేక్ అయిపోయింది అంటే మనకి 72,000. ఇవి నేను చూస్తున్న ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్స్. నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్సెస్ ఎక్కడ చూస్తున్నాను అంటే మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి నేను 76,000 చూస్తున్నాను. ఈ 76,000, 76,500 ఇది బ్రేక్ అయిపోయింది అంటే మేజర్ రెసిస్టెన్స్ మనకి 80,000. సెన్సెక్స్ ఎందుకు అంత వైడ్ చెప్పాను అంటే సెన్సెక్స్ అనేది చాలా వైల్డ్ మూవ్స్ చేస్తూ ఉంటుంది. ఒక 2% పడింది అంటేనే 2,000 పాయింట్స్ పడిపోతుంది. కాబట్టి అంత మేజర్గా సపోర్ట్స్, రెసిస్టెన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవి మేజర్ సపోర్ట్స్, మేజర్ రెసిస్టెన్సెస్ సెన్సెక్స్కి. లెట్స్ గో టు డైలీ అనాలిసిస్. మనము ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం బై చేస్తాం, సెల్ చేస్తాం అనేది కూడా మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. సింపుల్, మనము నిఫ్టీ ఎట్లా మూవ్ అవుతుందో అదే ఫాలో అయిపోతాము సెన్సెక్స్లో కూడా. ఇవాల్టిలో బ్రేక్ అయిపోయింది అంటే, ఈలో బ్రేక్ అయిపోయింది అంటే వీ కెన్ డూ షార్ట్ చేయొచ్చు. 74,000 వరకు మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. మరి అప్ సైడ్కి ట్రేడింగ్ ఏంటి అంటే సింపుల్గా 75,000. ఈ 75,000 పైన క్యాండిల్ క్లోజ్ అయ్యి సస్టైన్ అయింది అంటే మనము అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ తీసుకుని 75,200 అట్లా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇలా ఇంకా మనం ట్రైలింగ్ చేసుకుంటూ కూడా మీరు 75,600 వరకు కూడా పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, కన్సల్టేషన్ రేంజ్ అనేది మనకి ఎక్కువ ఉంది నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, సెన్సెక్స్లో కానీ, ఏదైనా. సో ఇట్లా ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేయాలి. సో ఇది నేను చూస్తున్న సెన్సెక్స్ ఒక లెవెల్స్. అప్ సైడ్కి, డౌన్ సైడ్ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ వరకు పెట్టుకుంటాం. సో స్టాప్ లాసెస్ అనేవి చూసుకోండి, పెద్దగా ఉంటే ట్రేడ్ చేయకండి. అలానే చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని పెద్ద టార్గెట్స్తో మనం ట్రేడ్ చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే లాసెస్ని హోల్డ్ చేస్తున్నారు కానీ ప్రాఫిట్స్ని హోల్డ్ చేయట్లేదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మనము ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రాఫిట్స్ని హోల్డ్ చేయాలి, లాసెస్ని కట్ చేసుకోవాలి. సింపుల్. సో అలా ట్రై చేసి అట్లా చేస్తేనే మనము సక్సెస్ అవుతాం. ప్రీమియమ్స్ని హోల్డ్ చేయొద్దు, డికేస్ అనేది ఉంటుంది. ఆల్వేస్ గో ఫర్ ఐటీఎం. అండ్ అలానే ఏమైనా మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను. మొన్న ప్రీవియస్గా స్వింగ్ ట్రేడింగ్ తీసుకున్నాము, ఏబీబీ అనేది టార్గెట్ ఇచ్చింది. సో ఏమైనా నిఫ్టీ ట్రేడ్స్ కానీ ఏమున్నా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఎలా జాయిన్ అవ్వాలి అంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి అయినా జాయిన్ అవ్వచ్చు, ఆ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. సో ఇది. సో స్టిల్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.